నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి పేదలకు ఏ కష్టం వచ్చినా మేమున్నామని బాలినేని కుటుంబం మరోసారి నిరూపించారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నిర్వహిస్తున్నప్పుడు ఎంతో మంది పేదలు బతుకు తెరువు లేదని బాలినేని దృష్టికి తీసుకువచ్చారు విఐపి రోడ్లోని బాలినేని నివాసం వద్ద 30 తోపుడు బండ్లను అందించడం జరిగిందని బాలినేని సచ్చిదేవి తెలిపారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటామన్నారు ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ జీవనాధారం కోసం ఎంతో మంది సహాయ అడగడం జరిగిందన్నారు ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ జీవనాధారం కోసం ఎంతో మంది సహాయం అడగడం జరిగిందన్నారు మరొక 30 త్వరలోనే అందజేస్తామని తెలిపారు ప్రజలకు ఎప్పుడూ తోడుగా ఉంటామన్నారు కార్యక్రమంలో ప్రణీత్ రెడ్డి సతీమణి శ్రీకావ్య కుమారుడు సిద్ధాంత్ తదితరులు పాల్గొన్నారు గడప గడప తిరిగేటప్పుడు అందరు ఇట్లా వాళ్ళకు ఉపాధి ఏదైనా చూపించమని అడిగారు ఈ బండ్లు కావాలని అందుకే ఈరోజు 20 మంది దాకా బండ్లు ఇచ్చాము అయితే అన్ని పండ్లు కూరగాయలు తమలపాకులు టిఫిన్ బండ్లు అన్ని రకాలు పెట్టుకునే వాళ్ళు వచ్చి తీసుకున్నారు వాళ్ళందరికీ ఒక మంచి ఇది చేస్తే సాయం చేసేదని మాకు సంతోషం. నేడు ఒంగోలు నియోజకవర్గంలో యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు బిలాల్ నగర్ని సందర్శించినప్పుడు అక్కడ లోకల్ నాయకుడు అయినటువంటి అల్లాబక్ష్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏదైతే ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ చిన్నపాటి వ్యాపారులు పండ్లు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి పూలు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి ఈ తమలపాకులు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి వీళ్ళ సమస్యలు ఉన్నాయి వీళ్ళు చిరు వ్యాపారులు బండ్లు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అల్లాబక్ష్ గారు ప్రణీత్ రెడ్డి గారికి చెప్పడం వల్ల ప్రణీత్ రెడ్డి గారు ఆ రోజు ప్రామిస్ చేశారు 60 మందికి నేను నా స్వంత నిధులతో ఈ బండ్లు ఏర్పాటు చేస్తాను తోపుడు బండ్లు అనగానే చెప్పిన 2-3 రోజుల కల్లా మొదటి దశలో 30 బండ్లను ఈరోజు ఇవ్వటం జరిగింది అదేవిధంగా రాబోయే 2-3 రోజుల్లో ఇంకొక 30 బండ్లు కూడా మేము వితరణ చేయడం జరుగుతుందని ప్రణీత్ రెడ్డి గారు చెప్పారు దీన్ని బట్టి మీ అందరికీ చాలా క్లియర్గా తెలుస్తుంది ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకి చిరు వ్యాపారులకి పేదలకి ఎల్లప్పుడూ బాలినేని కుటుంబం తోడుగా ఉంటుంది ఎల్లప్పుడూ సహకారాన్ని అందిస్తుంది బాలినేని కుటుంబం కేవలం ఒంగోలు నియోజకవర్గానికే కాదు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి చిట్ట వ్యక్తి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహాయం కోసం వాళ్ళ గడప తొక్కుతూ ఉంటారు ఇదే విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మనందరం మన ప్రియతమ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా అదేవిధంగా మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఒంగోలు శాసనసభ్యులుగా మనం మరింత మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు మా యువ నాయకులు బాలినేని ప్రణీత్ గారికి ఫ్రూట్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే బిలాల్ నగర్ 2వ లైన్లో వచ్చినప్పుడు అయ్యా మా పరిస్థితి ఫ్రూట్స్ అసోసియేషన్ తరఫు నుంచి బళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి పాత మార్కెట్లో పేర్లు రాయడం జరిగింది. మొత్తం 60 పేర్లు రాసుకుంటే అక్కడ డిస్ట్రిబ్యూషన్ కాక 30 బళ్ళు వచ్చినాయి కాబట్టి 2 విడతలో కూడా 30 బళ్ళు ఇస్తారని హామీ ఇచ్చారు మాకు. ఈ హామీ ఇచ్చినందుకు మాకు బళ్ళు ఇచ్చినందుకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో త్వరలో టీడీపీలో చేరనున్నట్లు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మాగుంట కుటుంబం సంసిద్ధంగా ఉందన్నారు. తనతో పాటు మాగుంట రాఘవరెడ్డి మాగుంట కుటుంబ అభిమానులు శ్రేయోభిలాషులు టీడీపీలో చేరనున్నట్లు తెలిపారు. ఇటీవల వైసీపీలో రాజీనామా చేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాగుంట రాఘవరెడ్డిని తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ ఎర్రగొండపాలెం మార్కాపురం గెద్దలూరు సంతనూతలపాడు దర్శి చీరాల కందుకూరు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎరిక్షన్ బాబు కందుల నారాయణరెడ్డి ముత్తుమల అశోక్ రెడ్డి బిఎన్ విజయకుమార్ గోరంట్ల రవికుమార్ ఎంఎం కొండయ్య ఇంటూరి నాగేశ్వరరావు కార్యనిర్వాహక కార్యదర్శి దామచల సత్య చల్లా శ్రీనివాసరావు జనసేని జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజులు మాగుంట నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అల్పాహార విందులో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయాలపై కొద్దిసేపు ముచ్చటించారు.
చంద్రబాబు నాయుడు సూచనల మేరకు వారు ఎప్పుడు చేరమంటే అప్పుడు చేరేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 33 సంవత్సరాలుగా మాగుంట కుటుంబాన్ని ఆదరించిన జిల్లా ప్రజలు మరోసారి మా కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఆదరించాలన్నారు. మాగుంట కుటుంబం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందని, త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలయిక మంచి కలయిక అని, ఈ కలయికతో అద్భుతాలు సృష్టిస్తారని మాగుంట అన్నారు. కార్యక్రమంలో ఐనాబతిని ఘనశ్యాం, తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, నాదెండ్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో ప్రకాశం జిల్లాలో ముఖ్యమైన నాయకులు అంటే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడే నాయకులందరూ కూడా మాగుంట కుటుంబం పట్ల అభిమానంతో ఎంతో ఆప్యాయంగా ఈరోజు మా ఇంటికి రావటం, నేను మాగుంట శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మా తనయుడు రాఘవరెడ్డి అందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఈరోజు ముఖ్యంగా పెద్ద నేతలు అంటే ఇద్దరు ముఖ్య నాయకులందరూ కూడా మా ఇంటికి రావటం అనేది ప్రత్యేకంగా ఆనందంగా భావిస్తూ వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతున్నాను. నేను తెలుగుదేశం పార్టీలో చేరేదానికి మా కుటుంబం సంసిద్ధంగా ఉన్నది. అందుకు మాగుంట శ్రీనివాసరెడ్డి, నేను మా అబ్బాయి కూడా మాగుంట రాఘవరెడ్డి కూడా ఈ పార్టీలో కూడా చేరి మన గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనూ, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం జాతీయ పార్టీ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా పార్టీలో చేరేదానికి సంసిద్ధంగా ఉన్నదే తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఈ సమావేశం కూడా ఏర్పరచడం. వారి అనుమతితో ఎప్పుడు ఏ రోజు పార్టీలో చేరాలనేది వారు సూచించిన తర్వాత ఎక్కడ ఏ ప్రాంతంలో పార్టీలో చేరితే కూడా బాగుంటుందనేది వారు ఆలోచించి చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మేమంతా మాగుంట కుటుంబ అభిమానులు, మాగుంట కుటుంబ శ్రేయోభిలాషులు అందరూ కూడా ఆ రోజు పార్టీలో కూడా చేరేదానికి సంసిద్ధంగా ఉన్నామని మరొకసారి మీకు అందరికీ కూడా ప్రజానీకానికి తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఇక్కడ అందరూ కూడా కలుపుకోవడం జరిగింది. ఆశీస్సులు ఇవ్వండి. మాగుంట కుటుంబానికి ఎప్పుడు కూడా 33 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీస్సులు ఇచ్చారు. మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మణ్యుడు గారు, ఆ తర్వాత మా వదినమ్మ గారు పార్వతమ్మ గారు అందరూ కూడా ఈ ప్రాంతాల్లో చేసిన సేవలు అనేది మీకు అందరికీ కూడా ఎంతో తెలిసిన విషయం. కాబట్టి మరొకసారి మిమ్మల్ని కూడా ప్రజానీకానికి పూర్తిగా కూడా మాగుంట కుటుంబాన్ని ఏ విధంగా ఇన్ని సంవత్సరాలు ఆదరించారో, మమ్మల్ని సుబ్రహ్మణ్యుడు గారు, పార్వతమ్మ గారు, నన్ను శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మా తనయుడు మాగుంట రాఘవరెడ్డిని కూడా ఆశీర్వదించమని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, ఈరోజు వచ్చిన పెద్ద నాయకులందరూ కూడా నేను ఒక రిటైర్మెంట్ లాగా ఏంటంటే తీసుకునే దానికి ఒక వయసు వచ్చిందని ఆలోచించి పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పడం కూడా జరిగింది. మా తనయుడు మాగుంట రాఘవరెడ్డి ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేసేదానికి ఒక అవకాశం కలిగించమని వారిని కూడా కోరటం కూడా జరిగింది. కాబట్టి ఒక నిర్ణయాన్ని, మంచి నిర్ణయాన్ని మీ అందరికీ కూడా చెప్పి సంతోషమైన వాతావరణం. కాబట్టి ఈరోజు ముఖ్య నాయకులందరూ, జిల్లాలో ఉన్న వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి గౌరవించినందుకు వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు కూడా తెలుపుతూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఒక కూటమిలో ఉండటం అనేది, అందులో ఒక పెద్ద అన్న, బిగ్ బ్రదర్ అనేది మోడీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా మన ఈ కలయికలో బీజేపీ, టీడీపీ, జనసేన ఒక అద్భుతమైన కలయిక. ఈ కలయికలో ఇంకా అద్భుతాలు కూడా సృష్టించే దాని కొరకు మన నాయకులందరూ కూడా ప్రణాళిక తయారు చేస్తున్నారు. కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా ఈ అలయన్స్ కూడా జరగబోతుంది. కాబట్టి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి బీజేపీ నాయకులందరూ కూడా అందరం కలిసి మనం పనిచేసే దాని కొరకు ఒక సబృతమైన భావంతో కూడా అందరం కూడా మెలిగే దాని కొరకు ప్రయత్నం చేస్తామని తెలుపు.
ఈరోజు జిల్లాలో ఉండే ముఖ్య నాయకులు అంతా కూడా, ఎందుకంటే ఆయన ఉన్నంతకాలం ఏ పార్టీలో ఉన్నా కూడా అందరితో కూడా ఆప్యాయంగా ఉంటారు. ఇప్పుడు ఏ సంబంధాలు ఉన్నా కూడా పార్టీ అనేది కాకుండా కూడా ముఖ్యంగా ఏదున్నా కూడా ఏ ఫంక్షన్స్ కానీ దేనికైనా కూడా ఒక రిలేషన్ అనేది ఎప్పుడు ఉండేది. దానికి మళ్ళీ ఈరోజు మన తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషంగా చెప్పుకుంటే అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరం కూడా అలా ఒకసారి ఆహ్వానిస్తాం. అలా రండి, మీరు తెలుగుదేశం పార్టీలో అందరూ కూడా కలిసి మనం పనిచేద్దామని చెప్పేసి మేమందరం కూడా వచ్చి మన మావుడు శ్రీనివాస్ రెడ్డి గారిని, అదేవిధంగా మన రాఘవరెడ్డి గారిని ఇద్దరు కూడా కలిసి మేమందరం కూడా తెలియపరచడం జరిగింది. కాబట్టి తొందరలోనే తెలుగుదేశం పార్టీలోకి వస్తామని కూడా చెప్పారు. చాలా సంతోషం. ఈసారి పార్లమెంటు కూడా మన రాఘవరెడ్డి గారు పోటీ చేస్తారన్నారు. తప్పకుండా అందరం కూడా కష్టపడతాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా ఉందనేది కూడా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా విసుకెత్తిపోయారు. తప్పకుండా ఈసారి మార్పు అనేది ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. కాబట్టి మంచి మెజార్టీతో మన రాఘవరెడ్డి గారిని కూడా తీసుకోవడానికి మా వంతు మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మా వంట మన శ్రీనివాస్ రెడ్డి గారికి, రాఘవరెడ్డి గారికి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తాం. తొందరలోనే బాబు గారు డేట్ చెప్తే యాక్చువల్గా ఇవాళ 11 మాకు ఎర్రగొండపాలెం, అదేవిధంగా కొత్తేపి, ఒంగోలు కూడా రోడ్ షో ఒకటి పెట్టారు. ఈ ప్రోగ్రాం ఉంటే కొన్ని కారణాల వల్ల అది వాయిదా అయింది. లేకపోతే ఇలా పార్టీలోకి మనం వచ్చేవాళ్ళు. దాన్ని కూడా మళ్ళీ ఎప్పుడుందనేది చూసి బాబుగారితో కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని అందరం కూడా కలిసి అందరం కూడా కుటుంబ సభ్యుల మాదిరి కలిసి ఒక మంచి మెజారిటీ మన వాళ్ళందరం కూడా వచ్చేటట్టుగా అందరం కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. జీవనోపాధి పెంచుకొని 1,00,000కు పైగా ఆదాయం సమకూర్చుకునేలా ప్రతి మహిళ వినూత్న ఆలోచనలతో వ్యాపారవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ప్రభుత్వం PMEGP, PMFE, బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి, ఉన్నతి పథకాల ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. లఖ్పతి దీదీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 1375 స్వయం సహాయక సంఘాలకు 118.21 కోట్ల రూపాయల చెక్కును కలెక్టర్ దినేష్ కుమార్, జేసీ గోపాలకృష్ణ అందజేశారు. ఇప్పటికే కుటుంబ వ్యాపారాలు చేసుకుంటున్న ఉత్తమ మహిళలకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. జిల్లాలో 4.75 లక్షల గృహాలు సర్వే చేయడం జరిగిందని, వీటిలో తొలి విడతలో 1,00,000 కుటుంబాలకు లఖ్పతి దీదీ పథకంలో బ్యాంకర్లతో అనుసంధానం చేసి రుణాలు ఇప్పించి వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో DRDA PD వసుంధర, DPMలు సుబ్బారావు, కృపారావు, సునీత, డేవిడ్, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. NRLM అనే కార్యక్రమం ద్వారా లఖ్పతి దీదీ అని ఒక కాన్సెప్ట్లో అట్లీస్ట్ 1,00,000 హౌస్ హోల్డ్స్కి వాళ్ళకున్న వివిధ లైవ్లీహుడ్ ద్వారా మినిమం 1,00,000+ ఇన్కమ్ తీసుకురావాలి అని ఒక నిర్ణయంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మనకున్న PMEGP ద్వారా, PMFME ద్వారా అండ్ బ్యాంక్ లింకేజెస్ అండ్ అదర్ శ్రీనిధి, ఉన్నతి అన్ని కార్యక్రమం ఒక డౌటైల్ చేసేసి ఎక్కడెక్కడ ఈ ఆంటర్ప్రెన్యూర్స్ మన SHG గ్రూప్లో ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసేసి వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్గా ఇనిషియేట్ చేయడానికి ఒక ప్రణాళిక చేయడం జరిగింది. మన జిల్లాలో దాదాపుగా 4,75,000 హౌస్ హోల్డ్స్ అట్లా ఐడెంటిఫై చేశాము. దాంట్లో ఫస్ట్ 1,00,000 హౌస్ హోల్డ్స్కి ఈ కార్యక్రమం నెక్స్ట్ 1 ఇయర్లో కంప్లీట్ చేయడానికి ఆదేశం ఇవ్వడం జరిగింది. మన DRDA ద్వారా ఉంటున్న వివిధ హైరార్కీలో ఉంటున్న వాళ్ళకి అందరికీ కూడా టు ఐడెంటిఫై ప్రాపర్ ఆంటర్ప్రెన్యూర్స్, ఎవరెవరికి ఆల్రెడీ లైవ్లీహుడ్ చేసిన వాళ్ళు ఆ లైవ్లీహుడ్ చేసిన కొత్త ఏదైనా బిజినెస్ చిరు వ్యాపారాలు చేయడానికి కోసం ముందుకు వస్తున్న వాళ్ళని ప్రాపర్గా ఐడెంటిఫై చేసి వాళ్ళని బ్యాంకర్స్తో సంకల్పం చేసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇవాళ గౌరవ ప్రధానమంత్రి గారు ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక 20 ఇంపార్టెంట్ లైవ్లీహుడ్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్స్కి గుర్తింపు చేసి వాళ్ళకి సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇచ్చేసి ప్రోత్సాహం చేయడం జరిగింది. ఇట్లా మన జిల్లాలో అట్లీస్ట్ 1,00,000 బెనిఫిషరీస్ మనం రీచ్ అవ్వడానికి వివిధ రంగాల్లో ప్రయత్నం చేస్తున్నాము.
దానికి ముఖ్యంగా బ్యాంకర్స్ మాత్రం కాకుండా ఎవరెవరు ఎస్ఎస్జి గ్రూప్స్ అన్ని కూడా అండదలుగా ఉంది ఈ కార్యక్రమం సక్సెస్ చేయవలసిన కోరుతున్నాను. ప్రతి మహిళ ఆర్థికంగా పురోభివృద్ధి సాధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. లఖ్పతి దీదీ పథకంలో భాగంగా వ్యాపారవేత్తలుగా మారిన స్వయం సహాయక సంఘాల మహిళలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో మాట్లాడారు. కలెక్టరేట్లోని ఎన్ఐసి వీడియో సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలతో వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి ముఖాముఖి నిర్వహించారు. అభివృద్ధి సాధించే దిశగా ప్రతి మహిళ సరికొత్త ఆలోచనలు చేయాలని ప్రధాని ఉద్బోధించారు. కలెక్టరేట్ నుండి ఈ సమావేశంలో డిఆర్డీఏ పీడీ వసుంధర, డిపిఎంలు సుబ్బారావు, కృపారావు, సునీత, డేవిడ్, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. आजीविका है। जब मैं पहले की बात बताऊंगा था, मेरे पास कोई आजीविका साधन नहीं था। फिर मैंने समूह से जुड़ी। जब मैं जुड़ी उसमें हमने 3 महीने बाद हमको जैसे परिवार है वो सब बाहर नहीं निकल पाते, तो 2,21,000 50,000 2,50,000 क्या? अच्छा, एक दिन में ये लोग थैले में लेके जाते हो पैसे? नहीं सर, वो तो मेरे ग्राहक केंद्र में आ जाते हैं। आपको डर नहीं लगता कभी? नहीं सर, पहले तो डरता था। मैं तो बहुत छोटा था, 1-1 रुपया की भी मत आता। अभी तो मैं ప్రజల నుండి వచ్చే అర్జీలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని డిఆర్ఓ శ్రీలత తెలిపారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వచ్చిన అర్జీలు స్వీకరించారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే న్యాయం చేయాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో స్టెప్ సీఈఓ ఎంవీఎస్ లోకేశ్వరరావు, ఐసీడీఎస్ పీడీ మాధురి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థలో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల్లో లైబ్రరీరియన్ గ్రేడ్ 3 కేటగిరీలో ఎంపికైన అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జేసీ రోనంకి గోపాలకృష్ణ ఉత్తర్వులు అందజేశారు. ఎస్సీ జనరల్ కోటాలో కొదమల శాంసన్, ఎస్టీ జనరల్కు గోనావత్ రామాంజీ నాయక్లకు ఉత్తర్వులను కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ జేసీ అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న 2 కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని చెక్ల రూపంలో అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర, జిల్లా పరిషత్ విద్యా అధికారి సామ సుబ్బారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు పక్క పక్క ర్యాంక్ సార్. రెండు 2024 ఎన్నికల్లో ఇండియా కూటమితో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. టీడీపీ, జనసేన, వైసీపీ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయని రాష్ట్రంలో బాహాటంగా విమర్శించుకుంటూ కేంద్రంలో బీజేపీతో కలిసి పనిచేస్తాయని రామకృష్ణ ఎద్దేవా చేశారు. ఒంగోలు సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కేసులకు భయపడి మాత్రమే మద్దతు ఇస్తున్నారని, వీరికి రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం పట్టడం లేదని రామకృష్ణ అన్నారు. ప్రత్యేక హోదా వీరికి పట్టదని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మడానికి ప్రయత్నిస్తున్న దాని ఊసే వీరికి లేదన్నారు. ఓవైపు రాష్ట్రానికి కేంద్రం చేసే అన్యాయం చూస్తూనే కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా అనకుండా బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ, టీడీపీల పార్టీల వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇండియా కూటమితో కలిసి ఎక్కడ పోటీ చేయాలన్నా దాని విషయంలో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, జిల్లా పార్టీ కార్యదర్శి ఎంఎల్ నారాయణ, జిల్లా నాయకులు ఆర్ వెంకట్రావు పాల్గొన్నారు. అది నీ ఒక్కరికి చెప్తా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసినా, ఎవరు ఎంపీగా గెలిచినా వీళ్ళందరూ కూడా మోడీకే ఓట్లేస్తారు. ఢిల్లీలోకి పోయిన తర్వాత అందరు కూడా జంతర్ మంతర్ దగ్గర కలుసుకొని నేరుగా పోయి మోడీకే ఓట్లేస్తా ఉన్నారు. మనం గత 10 సంవత్సరాలుగా చూసిన రాజకీయాల్లో జరిగింది ఏమంటే, ఇక్కడ మాత్రం ప్రత్యర్థులుగా ఉంటారు, ఢిల్లీకి పోతేనే అందరూ కూడా ఫ్రెండ్స్గా మారిపోతారు, అక్కడ పోయి నరేంద్ర మోడీకి ఓట్లేస్తారు. మరి నరేంద్ర మోడీ 10 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం పైన ఇక్కడ మాట్లాడతారు తప్ప ఢిల్లీలో పోయి మాట్లాడింది లేదు. పైగా ఇవాళ దేశాన్ని ప్రమాదంలోకి తీసుకుపోతూ ఉన్నాడు ఆయన. పక్కాగా మొత్తం రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బీజేపీ సీనియర్ పార్లమెంట్ సభ్యుడు అనంత హెగ్డే గారు ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, మాకు రాజ్యసభలో, లోక్సభలో 2/3 మెజారిటీ వస్తే ఈ రాజ్యాంగాన్ని మారుస్తాం, అమెండ్మెంట్స్గా మొత్తం మార్చేస్తామని చెప్తాను. కాబట్టి ఏమంటే ఈసారి మళ్ళీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో వాళ్ళకి 2/3 మెజారిటీ వస్తే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టే ప్రమాదం ఉంది. ఇప్పటికే దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తూ ఉన్నారు, స్వేచ్ఛగా ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, ఎవరైతే వారి వైపు ఉన్నారో వాళ్ళపైన కేసులు బనాయిస్తూ ఉన్నారు, జైళ్లలో పెడతామని బెదిరిస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు కూడా బెదిరించి లొంగ తీసుకున్నారు. పైగా ఇవాళ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్, ఆయన ఇండియా కూటమి ఏర్పాటు చేసిందే ఆయన్ని బెదిరించి కేసులు పెడతామని చెప్పి లొంగ తీసుకొని మళ్ళీ ఎన్డీఏ వైపు మార్చుకున్నారు. కాబట్టి అంటే దేశంలో ఒక బ్లాక్మెయిలింగ్ రాజకీయం నడుస్తూ ఉంది, బెదిరింపు రాజకీయం నడుస్తూ ఉంది, వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, చివరికి జ్యుడిషియరీని కూడా ప్రభావితం చేసే పద్ధతుల్లో ఇవాళ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడింది, రాజ్యాంగానికి రక్షణ లేకుండా పోతూ ఉంది, రాజ్యాంగానికి మార్చడానికి ఆర్ఎస్ఎస్ అజెండాను ముందుకు తేవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ తరుణంలో భారతదేశంలో ఉన్న సకల లౌకిక ప్రజాతంత్ర శక్తులందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలి, ఆ రకంగా ముందుకు సాగాలి. పిరికి పందాలు మాత్రమే నరేంద్ర మోడీకి లొంగిపోతారు. హరహర మహాదేవ శంభో శంకర నినాదం మార్మోగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొత్తపట్నం మండలం మడనూరు గ్రామంలోని గంగా పార్వతివర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన భక్తులతో మడనూరు, ఈతముక్కల గ్రామాలు కిక్కిరిసిపోయాయి. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని శచ్చిదేవి ముఖ్య అతిథిగా హాజరై రథం లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఒంగోలు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలు, చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో మడనూరు రామలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. రోడ్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి జి రమణారెడ్డి గ్రామ పెద్దల పర్యవేక్షణలో ముందుగా రథం వద్ద వంశపారపర్య ఆగమకర్త కొంపల్లి వీరభద్రారావు, వారి కుటుంబీకులు బుచ్చేశ్వరరావు, సతీమణి నాగలక్ష్మి ప్రత్యేక పూజలు చేశారు. పురోహితులు ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ముస్తాబు చేసిన గంగా పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి, కన్నేశ్వర స్వామి, జ్వాల
జ్వాలాముఖి అమ్మవార్ల ఉత్సవమూర్తులను మేళతాళాలతో రథంపై ఉంచారు. వంశపారంపర్య ధర్మకర్తలు ఎల్ శంభుప్రసాద్ రెడ్డి, సర్పంచ్ గంగవరపు కోటేశ్వరరావు, మాజీ ఎంపీపీలు మోహన్ రావు, బలగాని శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు ఆళ్ల రవీంద్రారెడ్డి, బద్దెలు పుల్లారెడ్డి, లింగారెడ్డి, సతీష్ రెడ్డి, బి శంకర్ రెడ్డి, బద్దెలు ప్రమోదర్ రెడ్డి, బద్దెల పుల్లారెడ్డి, కేశవరపు కోటిరెడ్డి, సంజీవ్ రెడ్డి కాపులు రథం ముందు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. సిద్ధం చేసిన రథానికి కట్టిన తాడును బాలినేని సచీదేవితో కలిసి పట్టుకొని హరహర మహాదేవ శంభోశంకర అంటూ రథాన్ని ముందుకు లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. రథం లాగడానికి యువకులు, మహిళలు, భక్తులు పోటీపడ్డారు. రథం వెళుతున్న సమయంలో చుట్టుపక్కల ఇళ్లవారు రథం చక్రాల కింద గుమ్మడికాయలు, పళ్ళు పెట్టి స్వామివారిని దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మడనూరులోని రామలింగేశ్వర స్వామి ఆలయం నుంచి బయలుదేరిన రథం ఈతముక్కల గ్రామానికి చేరుకుంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా డీఎస్పీ కిషోర్ బాబు, సీఏ జగదీష్, ఎస్ఐ బి సాంబశివరావు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అనేక రకాలుగా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ముందు చేయాలమ్మా హర హర మహాదేవ హర హర మహా మహాశివరాత్రి పండుగ సందర్భంగా కొత్తపట్నం మండలం మడనూరులో శ్రీ గంగా పార్వతీవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఈతముక్కల గ్రామానికి చేరుకున్న రథం వద్ద మాగుంట రాఘవరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో వాయల మోహన్ రావు, ఆళ్ల రవీంద్రారెడ్డి, శంకర్ రెడ్డి, హనుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. तदेव लक्ष्मीपते गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः
सहकुटुम्बस्यानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्य महाकाली महालक्ष्मी महासरस्वती कृपाकटाक्ष अनुकूल फलस्थित्यर्थं मम यजमानस्य पुत्रस्य पुत्रगत्या सम्पूर्ण भालाये श्रीमाक्षेभ्यः ऊर्ध्वञ्जिगातु वेशयं शम्नो अस्तुध्वरेष्पदे ओम शां दिव्यां दिव्यां साधनं श्री महागणाधिपति ఒంగోలులోని డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ నెల 13వ తేదీన గర్ల్స్ కోసం ప్రత్యేకంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పివిఎల్ఎన్ శివప్రసాద్ వెల్లడించారు. మెకానికల్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చదివే ఫైనల్ సెమిస్టర్ విద్యార్థినులు జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు. మల్టీనేషనల్ కంపెనీ నిర్వహించే జాబ్ మేళాను జిల్లాలోని పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ శివప్రసాద్ కోరారు. ఈ మంత్ 13వ తారీఖు మార్చి 13వ తారీఖున ప్రత్యేకంగా గర్ల్స్ని దృష్టిలో పెట్టుకుని ఒక జాబ్ మేళా మనం ప్లాన్ చేశాము. ఈ జాబ్ మేళాలో గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ చెన్నై కంపెనీ వాళ్ళు ఇక్కడికి రాబోతున్నారు. ఈ లోకల్గా మన డిస్ట్రిక్ట్లో ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అన్ని పాలిటెక్నిక్ కాలేజెస్ని కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాలో అటెండ్ అవ్వడానికి మెకానికల్ విద్యార్థులు, ఆటోమొబైల్ విద్యార్థులు, అలాగే ఎలక్ట్రానిక్స్ విద్యార్థులు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విద్యార్థులు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విద్యార్థులు అందరూ కూడా అర్హులు. అందరూ కూడా ఈ ఫైనల్ సెమిస్టర్ వరకు బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ లేకుండా ఉండాలి. అలాగే ఇంకా ఏంటంటే వాళ్ళకి చక్కటి ప్యాకేజీ ఈ కంపెనీ వాళ్ళు ఇవ్వడం ప్రకటించడం కూడా జరిగింది. ప్రతి నెల వాళ్ళకి 25,000 రూపాయల వేతనం వాళ్ళు నిర్ణయించారు. సో గర్ల్ క్యాండిడేట్స్కి ఇది చాలా అత్యుత్తమమైనటువంటి అవకాశంగా నేను భావిస్తున్నాను. కావున ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి గర్ల్స్ అందరూ కూడా డిప్లొమా చదువుతున్న వాళ్ళు ఈ పైన పేర్కొన్న బ్రాంచ్లో వాళ్ళందరూ కూడా చక్కగా అటెండ్ అయ్యి వాళ్ళు మంచి ఉద్యోగాలను పొందుతారని ఆశిస్తున్నాను. అలాగే ఆల్రెడీ డిప్లొమా కంప్లీట్ చేసిన విద్యార్థులు కూడా వచ్చి ఈ పర్టికులర్ బ్రాంచ్లో చేసిన వాళ్ళందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి ఉద్యోగాలు పొందారు. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీల నేతృత్వంలోని ఇండియా కూటమి విజయంతోనే దేశంలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం వెల్లివిరుస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ప్రకాశం జిల్లా సిపిఐ జనరల్ బాడీ సమావేశం ఒంగోలులోని మల్లయ్యలింగ భవనంలో నిర్వహించారు. సమావేశానికి సిపిఐ ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అధ్యక్షత వహించారు. దేశంలో గత 10 సంవత్సరాల బీజేపీ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ, స్వతంత్రం కరువయ్యాయని రామకృష్ణ అన్నారు. బీజేపీకి తెలిసింది బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడమేనన్నారు. ఏ రాజకీయ పార్టీ స్వేచ్ఛగా తమ భావ ప్రకటన చేసేందుకు వీలు లేకుండా ఆంక్షలు విధిస్తుందన్నారు. ఇండియా కూటమిలో చేరే అన్ని రాజకీయ పార్టీలను బెదిరిస్తుందన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం స్థానంలో మనువాదాన్ని అమల్లోకి తెస్తుందన్నారు. బీజేపీ 10 ఏళ్ల పాలనలో చెప్పుకోదగ్గ పెద్ద పరిశ్రమ ఒక్కదానిని తీసుకురాలేదన్నారు. పట్టుమని 50,000 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగే ఒక పరిశ్రమను తీసుకురాకుండా దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరించడం, కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా అమ్మివేయడం బీజేపీకి తెలిసిన పాలన అన్నారు. దేశ సంపదనంతా 2 గుజరాతీలు అమ్ముతుంటే మరో 2 గుజరాతీలు కొనుగోలు చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి తీవ్ర నష్టం చేసిన బీజేపీకి
టీడీపీ, జనసేన, వైసీపీలు ఎందుకు మద్దతిస్తున్నాయో ప్రజలకు చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికలలో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. అందుకు కార్యకర్తలు శక్తి వంచన లేకుండా పనిచేయాలన్నారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు రుణమాఫీ చేయకుండా దేశాన్ని దోచుకు తింటున్న కార్పొరేట్ శక్తులకు రుణమాఫీ చేస్తున్నందుకు బీజేపీకి ఓటు వేయాలా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య ప్రశ్నించారు. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను కట్టు బానిసగా మార్చినందుకు బీజేపీకి ఓటు వేయాలా అన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినందుకు యువత బీజేపీకి ఓటు వేయాలా అని ప్రశ్నించారు. దేశంలో 5% కూడా లేని ముస్లింలు 85%గా ఉన్న హిందువులను బెదిరిస్తున్నారని బీజేపీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ వెంకట్రావు, ఒంగోలు నగర కార్యదర్శి పివిఆర్ చౌదరి, జిల్లా నలుమూలల నుండి వచ్చిన సిపిఐ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబానీలు, అదానీలు వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయల సంపద వాళ్ళంతా పెంచుకొని మళ్ళీ వాళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా డబ్బులన్నీ బీజేపీ వాళ్ళకి ఇస్తే ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టి మళ్ళీ ఎలక్షన్లో గెలిచి మళ్ళీ నువ్వు వాళ్ళకి ఊడిగం చేస్తూ ఉన్నావు. నీ 10 ఏళ్ల హయాంలో రైతులు ఏమైనా బాగుపడ్డారా? పేదవాడు బాగుపడ్డాడా? చదువురాని వాళ్ళు ఎవరైనా బాగుపడ్డారా? చదువు వచ్చిన విద్యావంతునికి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చావా? దేశాన్ని ఏమైనా అభివృద్ధి చేశావా? నువ్వేమీ చేయలే. ఎవరు బాగుపడ్డారంటే అంబానీలు, అదానీలు, కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ ఆస్తులు లక్షల కోట్ల రూపాయల సంపద అంతా కూడా వాళ్ళ చేతి దోచిపెట్టారు. పైగా ఏమంటారు నరేంద్ర మోడీ, మొత్తం 148 కోట్ల మంది నా కుటుంబమే, నా కుటుంబం లేదంటారా? ఎవరో విమర్శించారు, ఇదో పెళ్ళాన్నే సరిగ్గా చూసుకోలే, ఈయన కుటుంబం లేదు అని అంటే ఆయన మీటింగ్లో చెప్తాడు, నా కుటుంబం చాలా పెద్దది, దేశమంతా నా కుటుంబం. మరి దేశమంతా నీ కుటుంబం అయినప్పుడు నువ్వు క్రైస్తవులు ఎందుకు అసహించుకుంటావు? మహమ్మదీయులను ఎందుకు దూరంగా పెడతావు? దళితులను ఎందుకు దూరంగా పెడతావు? అందరూ నీ కుటుంబమే కదా. ఈ ప్రభుత్వం మైనారిటీలకు వ్యతిరేకం, క్రైస్తవులకు వ్యతిరేకం, దళితులకు వ్యతిరేకం. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. ఆడ ఆ జిల్లా ఈ జిల్లా అనే ఏ పక్షపాతం లేదు. ఈవెన్ కడప జిల్లాలో కూడా ఒక కాలువ ఉన్నది, 1 ఎకరాకు నీళ్ళు. ఎక్కడ కూడా రాష్ట్రంలో 26 జిల్లాల్లో ఏ ఒక్క చోట డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ నువ్వు చేసిన అప్పు 11 లక్షల కోట్లు, నువ్వు ప్రజల అకౌంట్లో వేసింది 2,50,000 కోట్లు. మరి డబ్బులని మిగతా డబ్బులు ఎక్కడ పోయినాయి? నువ్వు ఒక ప్రాజెక్ట్ కట్టలేకపోయినావు. ఆ పోలవరం ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయలే. పరిశ్రమలు కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఐటీ సెక్టార్ డెవలప్ చేయలే. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాం. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఈ నెల 14వ తేదీన 542 సంఘాలతో జరిగే భారీ బహిరంగ సభకు రైతాంగం తరలి రావాలని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకాశం జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు పిలుపునిచ్చారు. ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో జరిగిన రైతు సంఘాల సమన్వయ కమిటీ సమావేశంలో పలు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. దేశంలో 70% పైగా ఉన్న రైతులు కౌలు రైతులు. వ్యవసాయ కార్మికుల సమస్య పరిష్కారం కోసం తీర్మానం చేయనున్నట్లు రంగారావు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2021 డిసెంబర్లో రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు పరచాలని కోరుతూ ఢిల్లీ బయలుదేరిన రైతాంగాన్ని హర్యానా సరిహద్దుల్లో అడ్డగించిందన్నారు. కందకాలు తవ్వడం, మేకులు నాటడం, బారికేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేసి వాటర్ క్యాన్లు ప్రయోగించడం, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారన్నారు. డ్రోన్ల ద్వారా విషవాయువులు వెదజల్లి రైతులను నానా హింసలకు గురిచేసి ఓ యువ రైతు మరణానికి కారణమైందని విమర్శలు చేశారు. ఢిల్లీలో జరిగే బహిరంగ సభలో స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తూ చట్టం చేయాలని, రైతు రుణాలు మాఫీ చేయాలని, కేరళ తరహాలో రుణ ఉపశమన చట్టం చేయాలన్నారు. అనేక సమస్యలపై రైతు సదస్సులో చర్చిస్తున్నట్లు తెలిపారు. రైతు సంఘాల నాయకులు వడ్డీ హనుమారెడ్డి, పమిడి వెంకట్రావు, కొత్తకోట వెంకటేశ్వర్లు, ఎంఎస్ సాయి, గంటెనపల్లి శ్రీనివాసరావు, కె వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
14వ తేదీ అంటే మార్చి 14, 2024 సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల ఐక్య వేదిక, కిసాన్ మజ్దూర్ సంఘ్ తదితరులు ఢిల్లీలో కిసాన్ మహాపంచాయత్ నిర్వహిస్తున్నారు. అనేక డిమాండ్లు ఉన్న ప్రధానంగా 2 డిమాండ్ల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఒకటి, రైతులు పండించేటటువంటి పంటలకు డాక్టర్ స్వామినాథన్ సిఫారసు చేసిన పద్ధతిలో సమగ్ర పంటల వ్యయానికి 50% అదనంగా కలిపి కనీస మద్దతు ధరలుగా నిర్ణయించి దానికి చట్టబద్ధమైన హామీ ఇవ్వాలి. కార్మిక సంఘాలు గత 100 సంవత్సరాలుగా తమ పోరాటాలతోటి అంతర్జాతీయ జాతీయ స్థాయిలో సాధించుకున్నటువంటి చట్టాలని 4 లేబర్ కోడ్లుగా కుదించి వారి యొక్క హక్కులకు భంగం కలిగించేటటువంటి విధానాన్ని కార్పొరేట్ శక్తులకు ఆదేశాలకు అనుగుణంగా బీజేపీ చేస్తున్న దాన్ని వ్యతిరేకిస్తూ ఎప్పటిలాగా వారి చట్టాలు 44 చట్టాలని పునరుద్ధరించాలనేది మరొక ప్రధానమైన డిమాండ్. ఈ లక్ష్యాల సాధన కోసం జరుగుతున్నటువంటి కిసాన్ మహాపంచాయత్ మద్దతుగా ఒంగోలులో 14వ తేదీన మినీ స్టేడియం నుంచి బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నాం. ఈ బైక్ ర్యాలీ మినీ స్టేడియం దగ్గర నుంచి ప్రకాశం భవనం మీదుగా చర్చి దగ్గర నుంచి కొండమీద శివాలయం మీదుగా, కొండమీద శివాలయం నుంచి జిల్లా కోర్టు మీదుగా, మంగమూరు డొంక మీదుగా, తాలూకా పోలీస్ స్టేషన్ మీదుగా కర్నూలు రోడ్లోకి వచ్చి కర్నూలు రోడ్లో నుంచి అద్దంకి బస్టాండు, అద్దంకి బస్టాండ్ నుంచి కొత్తపట్నం బస్టాండు, కొత్తపట్నం బస్టాండ్ నుంచి ఏవిఎం హై స్కూల్ మీదుగా తిరిగి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుతుంది. ఈ ప్రకారంగా జరిగేటటువంటి కార్యక్రమంలో కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువత, మహిళామణులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలనేటువంటిది ఈనాటి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. దేశవ్యాప్తంగా మళ్ళీ రైతు సంఘాలు పోరాటానికి పిలుపునిచ్చాయి. ఆ పిలుపులో భాగంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. స్వామినాథన్ గారి సిఫార్సులను అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. C+250 మద్దతు ధర ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4 లేబర్ కోడ్లని ఉపసంహరించుకొని కార్మికులకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఉంది. దాన్ని పట్టణాలకు కూడా విస్తరింప చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మొత్తం డిమాండ్స్ మీద మొత్తం రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఐక్యంగా ఈ ఉద్యమాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. జిల్లాలోని ఉద్యోగులు, కార్మికులు, రైతులు, ప్రజలందరూ కూడా ఈ పోరాటానికి మద్దతు. కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన హామీలని అమలు జరపాలనేది ఇవాళ డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు జరపకుండా ఇవాళ మోసపూరితమైన పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, పెట్టుబడిదారి అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీని అమలు జరపండి, చెప్పిన మాట నిలబెట్టుకోండి. ఉద్యమం మీద దౌర్జన్యంగా పోలీసుల్ని ఉసిగొలిపి ఉద్యమాలను మీరు ఆపలేరనే వాస్తవాన్ని మీరు గుర్తించండి. లేకపోతే భవిష్యత్తులో రైతాంగాన్ని, కార్మికుల వ్యతిరేకతకు మీరు గురి కావాల్సి వచ్చేది గుణపాఠం తెలియజేస్తారని చెప్పి ఈ సందర్భంగా. బులెటిన్లో చిన్న విరామం. వారంతా వైద్య ఆరోగ్య శాఖలో కొన్ని దశాబ్దాలుగా కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహిస్తున్నారు. పర్మనెంట్ అవుతామన్న మాటను పూర్తిగా మర్చిపోయారు. వారిలో కొంతమందికి ఉద్యోగ విరమణ వయస్సు దగ్గర పడింది. తమ తలరాత ఇంతేనని వారు నిందించుకుంటున్న తరుణంలో నేనున్నాను, నేను విన్నాను అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భరోసా వారి జీవితాల్లో వెలుగును నింపాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టిన సమయంలో తమ గోడు వెళ్లబోసుకోగా తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తానంటూ హామీ ఇచ్చారు.
ఆ హామీ మేరకు ప్రస్తుతం పర్మనెంట్ అయిన వారిలో కొంతమంది సచివాలయ హెల్త్ సెక్రటరీలుగా ఎంపికైనప్పటికీ జగన్ మాటపై నమ్మకంతో ఆ ఉద్యోగాలను వదులుకొని రెగ్యులర్ ఆర్డర్స్ తీసుకోవడం గమనార్హం. సచివాలయంలో నేను ఇప్పుడు ఎగ్జామ్స్ రాశాను సార్, నాకు పోస్టింగ్ సచివాలయంలో వచ్చింది. కానీ జగన్ సారు కాంట్రాక్ట్ పాదయాత్రలో కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేస్తారని హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేరుస్తారని ఒకే ఒక కారణంతోనే సచివాలయం జాబ్ వచ్చినా కూడా వెళ్ళలేదు సార్. ఇప్పుడు సార్ ఆ మాట నెరవేర్చుకున్నారు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే వైఎస్ గారి చేతుల మీదుగా కాంట్రాక్ట్ తీసుకున్నారు, ఇప్పుడు రెగ్యులర్ జగన్ గారి చేతుల మీద ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. కానీ ఒకసారి జగన్ సార్ మేము కలిసినప్పుడు 2000 జూన్ 2014 వరకు ఎవరైతే కాంట్రాక్ట్ బేసిక్ లో పనిచేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తారని హామీ ఇచ్చారు. హామీ నెరవేర్చుకొని మాకు ఇప్పుడు ఆర్డర్స్ ఇస్తున్నారు. ఇవ్వడం వల్ల నా ఫ్యామిలీ మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ సచివాలయం పోస్ట్ కూడా ఎగ్జామ్ రాశాను. నాది డిస్టిక్లోనే 12వ ర్యాంక్ వచ్చింది. వచ్చిన తర్వాత జాయిన్ అవుదాం అనుకోని కూడా ఈ కృపాలం పిహెచ్సిలో కాదు, సార్ రెగ్యులర్ చేస్తానన్నాడు, ఎట్లయినా సరే అని చెప్పి ఆ పోస్ట్ వదులుకున్నాను. వదులుకొని ఇంకా 4.5 సంవత్సరం అయింది. సార్ చేస్తారా లేదా అని చాలా బాధపడ్డాను. తర్వాత నేను ఏఎన్ఎం టు జిఎన్ఎం కూడా ట్రైనింగ్ వెళ్ళాను, ఒకవేళ ఆ ట్రైనింగ్ వల్ల ఏదైనా బెనిఫిట్ వస్తుందని. కానీ ఈలోపే సీఎం సారు రెగ్యులర్ చేస్తున్నారని సార్ ప్రస్తావించారు. దానివల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు ఇట్లాంటి అదృష్టం వస్తుందని నేనైతే మాత్రం కల్లో కూడా అనుకోలేదు సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మీకు ఏం బెనిఫిట్స్ కలుగుతాయి దీనివల్ల? అదే అది సచివాలయం పోస్ట్ అయితే ఏఎన్ఎం 3 కానీ గ్రేడ్ 3 అది బేసిక్ పే అంతా వేరు. మాది వచ్చేసి గ్రేడ్ 2 అనమాట. ఇది బేసిక్ పే కానీ శాలరీ కానీ మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మాకు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మీరు ఈ 4 ఏళ్ళ ఎలా స్ట్రగుల్ ఎలా ఫీల్ అయ్యారమ్మా? నేనైతే అసలు చాలా డిప్రెషన్ లో కూడా వెళ్ళాను సార్. ఇప్పుడు ఆ జిఎన్ఎం ట్రైనింగ్ వెళ్ళినా కూడా అయ్యో ఇంతవరకు నేను రెగ్యులర్ కాలేకపోయాను. కనీసం ఒక్కరోజైనా నేను చనిపోయే లోపల ఒక్కరోజైనా రెగ్యులర్ అవుదామన్న కోరిక అయితే నా మనసులో ఉండింది సార్. ఎప్పుడు బాధపడలేదు. ఇండియా నుంచి కాంట్రాక్ట్ లో చేస్తున్నా కానీ సార్ ప్రామిస్ చేశారు కదా, చేస్తారేమన్న ఆశతో అయితే ఉన్నది సార్. కానీ అసలు మన ఆగస్టులో మాత్రం సార్ అట్లా చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నాది మాత్రం కళ నెరవేరింది సార్. 21 years 2003లో జాయిన్ అయ్యాము. మేము రెగ్యులర్ కావాలనుకున్నాము, కానీ అనుకోకుండా అద్భుతంగా జగనన్న ప్రభుత్వంలో మేము రెగ్యులర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. మేము మా కుటుంబాలు ఎంతో జగనన్న ప్రభుత్వం ఉన్నాము. థ్యాంక్ యూ జగనన్న. అంటే ఇప్పుడు ఎలా ఉంది? మాట నిలబెట్టుకున్నాడు, మాట తప్పని మరవ తప్పని జగనన్న. మా కుటుంబాల్లో సంతోషంగా ఉన్నాము. మా జీవితాలు కూడా రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చిన వాళ్ళం కూడా పర్మనెంట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు ఫస్ట్ లిస్ట్ లో మా పేర్లు వచ్చేసరికి అసలు మేమైతే అసలు నిజంగానే ఏడుపు వస్తుంది సార్. మాకైతే అసలు అంత సంతోషంగా ఉందండి. ఏడుపు అంటే అది ఏడుపు కదా, ఆనందం అసలు ఆనందంగా ఉంది. ఈ రోజు వచ్చి ఈ ఆట తీసుకొని ఇంత హ్యాపీగా ఉందంటే మేము జీవితాంతంలో జగన్ రుణపడి ఉంటాం. అంటే మీ సర్వీస్ రెగ్యులర్ లో అయ్యారు కదా, ఎలా ఉందనేది ఫీలింగ్స్? పాదయాత్రలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నేను ఇచ్చిన మాట ప్రకారం మమ్మల్ని రెగ్యులర్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. మా కుటుంబానికి కానీ మాకు కానీ చాలా హ్యాపీగా ఉంది. జై జగన్ అన్న. దీనికి గాను సీఎం జగన్ గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాము. కల్లో కూడా ఊహించలేదు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ అనేది, కల్లో కూడా ఊహించిన విషయము. అయితే పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారము దమ్మున్న నాయకుడు మాట ఇస్తే మడమ తిప్పకుండా నెరవేరుస్తాడనే దీనికి ఉదాహరణ మా యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ దీనికి నిదర్శనం, సాక్ష్యము. ఇంతకుముందు ఎంతమంది సీఎంలు వచ్చినా కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కుదరదు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం చేయడం కుదరదని అన్నా కూడా అది మళ్ళా విచారణ జరిపి వెరిఫికేషన్ చేయించుకొని అర్హత ఎవరికి ఉందో రోస్టర్ రిజర్వేషను రాత పరీక్ష రాసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తానని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. మాట ప్రకారం ఈరోజు మన ప్రకాశం జిల్లాలో 103 మందిని రెగ్యులరైజేషన్ హెల్త్ అసిస్టెంట్ మేల్స్ని, అలాగే ఫీమేల్స్ ఎంపీహెచ్ఎంఏలు ఆడ ఆరోగ్య కార్యకర్తలను ప్లస్ ల్యాబ్ టెక్నీషియన్లు మరియు ఫార్మసిస్టులను మొత్తం దాదాపుగా
160 మందిని మన జిల్లాలో మూకుమ్ముడిగా ఒక్కసారి ఈరోజు రెగ్యులరైజేషన్ చేస్తూ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ మాకు నిదర్శనము. జీవితంలో మేము రెగ్యులర్ కాలేము అని ఇన్నాడు నిరాశ చెందాము. ఆ నిరాశ నిస్పృహలను పటాపంచలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా మన మెడికల్ డిపార్ట్మెంట్లోనే 2200 మందిని ఏకదాటిగా రెగ్యులరైజేషన్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. జగనన్న మాట ఇచ్చారు. ఇంకా కొంతమంది ఆరోగ్య కార్యకర్తలు కూడా మిగిలిపోవడం జరిగింది. వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలని జగన్ గారిని మరీ కోరుచూ ఈ ఆనందాన్ని అందరితో పంచుకుంటూ మాట తప్పడు మడిమ తిప్పడు అనే నానుడు నిజం చేసుకుంటూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతో రుణపడి ఉంటామని జై జగన్, జై జగన్. ఈ యొక్క కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు 2001లో మాకు ఉద్యోగాలు ఇచ్చాడు. ఆ రోజు నుంచి మేము అడుగుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. తదుపరి గౌరవనీయులు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. వారు వెయిటేజ్ మార్కులు ఇస్తూ ఏఎన్ఎంస్ని, డాక్టర్ని, స్టాఫ్ నర్సుల్ని రెగ్యులరైజ్ చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మరలా వాళ్ళని రెగ్యులర్ చేయమంటే మీరు నన్ను రెగ్యులర్ చేయమని అడుగుతారా అని చెప్పేసి ఆ రోజు మేము తీసుకున్న 100% గ్రేస్ సాలరీ పే హెచ్ఆర్ఏ డిఏని రెగ్యులర్ చేయమని అడిగినందుకు హెచ్ఆర్ఏ డిఏ తీసేసి మరి బేసిక్ పేకి కుదించాడు ఆయన. తదుపరి మనసున్న ముఖ్యమంత్రి, మనసున్న మహారాజు మాట తప్పడం, మడం తప్పడం, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పే గౌరవనీయులటువంటి మన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులు మరి నలిగిపోయి ఎంతోమంది క్షుద్బాధలో ఎన్నో బాధలు అనుభవిస్తున్న వారిని నేను ఉన్నానని చెప్పేసి వారందరి జీవితాలని మార్చివేశాడు గౌరవ ముఖ్యమంత్రి. దివ్యాంగుల పొదుపు సంఘాల బలోపేతం కోసం ఆర్థిక వెసులుబాటు కల్పిస్తుందని సిటీ మిషన్ మేనేజర్ డిసిహెచ్ కొండయ్య అన్నారు. నగరంలోని మెప్మా కార్యాలయంలో ఒంగోలు పట్టణ దివ్యాంగుల సమావేశం నిర్వహించారు. 50 దివ్యాంగుల స్వయం సహాయ సంఘాలు ఉన్నాయని, ఎక్కువ శాతం సంఘాలకు రుణాలు కూడా అందించి రికవరీలో కూడా మొదటి స్థానంలో ఉన్నారన్నారు. సంఘాల బలోపేతం, నూతన సంఘాల ఏర్పాటు, నూతన కమిటీ ఏర్పాటు చేసేందుకు ఈ సమావేశం నిర్ణయించిందని, ఎక్కువ సంఘాలు రాని కారణంగా నూతన కమిటీ వాయిదా వేయడం జరిగిందన్నారు. సంఘాలలో ఉన్న సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుని కొత్త బాడీ వచ్చేంత వరకు పాత కమిటీ పనిచేస్తుందని తెలిపారు. సమావేశంలో దివ్యాంగులు పాల్గొన్నారు. కొత్తగా మరలా ఆఫ్టర్ ఎలక్షన్స్ దీన్ని పునరుద్ధరించుకోవడానికి అందరూ సమ్మతం తెలియజేస్తున్నారు కనుక ఈ పట్టణ సమాఖ్య సమావేశం వాయిదా వేయడం జరిగింది. తదుపరి సమావేశం ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత ఈ పట్టణ దివ్యాంగుల సమాఖ్య సమావేశం ఏర్పాటు చేసుకొని కొత్త బాడీని రీఆర్గనైజ్ చేసుకొని గవర్నమెంట్కి మనం ఏదైతే మనం అనుకున్నామో గవర్నమెంట్కి ప్రతిపాదన పంపడానికి సిద్ధం చేస్తాం. ఈనాటి ఈ సమావేశం ఇంతటితో ముగిసింది. ఇక్కడికి వచ్చేసిన దివ్యాంగ సంఘాల ప్రతినిధులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ మీటింగ్ కనెక్ట్ చేసిన మెప్మా సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చేసిన దివ్యాంగ సంఘాల సభ్యులందరూ కూడా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. విద్యా వ్యవస్థలో గొప్ప మార్పులు తీసుకొచ్చామని గొప్పగా చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అరకొరగా నిధులు విడుదల చేస్తూ పేద విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వినోద్ అన్నారు. ఓవైపు హాస్టల్స్ లో సమస్యలు పరిష్కరించకపోగా హాస్టల్స్ లో కాస్మెటిక్స్ ఛార్జీలు ఇవ్వడం లేదని వినోద్ తెలిపారు. ట్రిపుల్ యూనివర్సిటీ నిర్మాణాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నాయని, ఒంగోలు ట్రిపుల్ కళాశాలలో అనేక సమస్యలతో విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం దాపురించిందన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని తెలిపారు. పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఎల్ రాజశేఖర్, పీడీఎస్యు నగర అధ్యక్షులు కోటయ్య, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి వీరస్వామి, పీడీఎస్యు నాయకులు నారాయణ, శివబాలాజీ, ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు కె బాజీ, నగర నాయకులు అరవింద్, టి విజయ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ధర్నా ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 1650 కోట్ల ఫీజు బకాయిల్ని తక్షణం విడుదల చేయాలని చెప్పేసి
ప్రధాన డిమాండ్తో చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి నేను విన్నానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా విద్యారంగాన్ని ఇవాళ భ్రష్టు పట్టించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ప్రకాశం జిల్లా కేటాయించిన యూనివర్సిటీకి ఒక్క రూపాయి నిధులు విడుదల చేయకుండా యూనివర్సిటీ ఎలా అభివృద్ధి అని చెప్పేసి మేము చాలా స్పష్టం చేస్తూ ఉన్నాం. మరొకటి ఇవాళ IIIT బిల్డింగ్ ఈ జిల్లాలో ఉంది, కానీ దానికి సంబంధించిన బిల్డింగ్లు కట్టించకుండా ఇవాళ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఇది చాలా దుర్మార్గమైన విధానం అని చాలా స్పష్టం చేస్తున్నాం. మరొక విషయం ఏంటంటే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కేజీ నుంచి PG వరకు విద్య అందిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ జీవన 77 తోటి ఇవాళ మొత్తం PG విద్యార్థులకు స్కాలర్షిప్ ఎత్తేసేటువంటి ఒక దుర్మార్గమైన చర్య ఇవాళ తీసుకున్నాడు. ఇవాళ మనం చూస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్త ముఖ్యమంత్రి గారు సిద్ధం సభలతోటి ఇవాళ తన పార్టీ కార్యకలాపాల కోసం వేలాది కోట్ల రూపాయలని ఖర్చు పెడతాడు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగుల కోసం ఇవాళ కనీసం కూడా దాల్చే పరిస్థితి వాళ్ళు లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో విద్యార్థి నిరుద్యోగులు కలుసుకునే జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వానికి వాళ్ళ బుద్ధి చెప్పబోతాను. ఎప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి విద్యార్థి సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి SFI, PDSU, APJAC విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, పెండింగ్లో ఉన్నటువంటి 1650 కోట్ల రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. 6 నెలల నుండి సంక్షేమ హాస్టళ్లకు మెచ్చార్జీలు ఇవ్వటం ప్రభుత్వం మర్చిపోయింది, దాన్ని వెంటనే విడుదల చేయాలి. అట్లానే విద్యా దీవెన, వసతి దీవెన ఫీజుల్ని వెంటనే విడుదల చేయాలి. అట్లాగనే ప్రకాశం జిల్లా కేటాయించినటువంటి యూనివర్సిటీ IIITకి సొంత భవనాలు నిర్మించాలని చెప్పి ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎన్నికల్లోకి వెళ్తూ మేము విజయవంతంగా ఈ 5 ఏళ్ల పరిపాలన పూర్తి చేశాం, ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేశామని చెప్పి ఆర్భాటంగా ప్రకటిస్తూ ఉంది. ఆచరణలో చూస్తే ఈరోజు రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిగా తొంగలో దొక్కినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా PG విద్యని ప్రైవేటు పరం చేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. కానీ దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో PGని సంపూర్ణంగా డబ్బులు ఉంటేనే చదువుకోండి, లేకపోతే ఆగిపోండి అని చెప్పి జీవో నెంబర్ 77 తీసుకొచ్చారు. కానీ ఎన్నికల్లోకి రాకముందు నేను KG నుంచి PG దాకా ఉచిత విద్య అందిస్తానని చెప్పి ఈరోజు PGకి రీయింబర్స్మెంట్ రద్దు చేసామంటే మీరు మాట తప్పారు, మడమ తిప్పారని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం. అట్లానే సంక్షేమ హాస్టల్లో సకల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాయి. రాష్ట్రంలో ఏ యూనివర్సిటీ కానీ IIIT కానీ అన్నిటి కూడా సొంత భవనాల్లో ఉన్నాయి. కానీ ప్రకాశం జిల్లాలో స్టేట్ బ్యాంక్ ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో అవినీతి సొమ్మును కార్పొరేట్ బడా కార్పొరేటర్లకు అమ్ముకుంటుందని, వీటిలో బీజేపీకి సంబంధించిన ఎలక్ట్రల్ బాండ్లు దాదాపు 800 కోట్లు ఉన్నాయని, ఇంత అవినీతి సొమ్ము ఎవరికి ఎక్కడెక్కడ నుండి వచ్చాయో ఎంక్వైరీ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి హనీఫ్ అన్నారు. స్టేట్ బ్యాంకులో ఉన్న ఎలక్ట్రల్ బాండ్లు ఏ పార్టీకి ఎంతెంత ఉన్నాయో బయటపెట్టాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో కర్నూలు రోడ్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఎదుట నిరసన చేపట్టారు. కార్యక్రమానికి సిపిఎం నగర కార్యదర్శి జి రమేష్ అధ్యక్షత వహించారు. దేశంలో ఎన్నికల కోసం దాచుకున్న నల్లధనం బీజేపీ, దాని మిత్రపక్షాలు పెద్ద ఎత్తున స్టేట్ బ్యాంకులో బాండ్ల రూపంలో దాచుకున్నాయని హనీఫ్ అన్నారు. బడా పారిశ్రామికవేత్తలు వాటిని అధిక మొత్తంలో కొనుగోలు చేస్తున్నారని, ఒక బీజేపీ పార్టీకే 800 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో వివరాలు వెల్లడించాలని హనీఫ్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఎలక్ట్రల్ బాండ్ల వివరాలు తెలియచేయాలని తీర్పునిచ్చినా కూడా ఇంతవరకు వాటి వివరాలు స్టేట్ బ్యాంక్ వెల్లడించలేదని విమర్శించారు. మోడీకి తలొగ్గి స్టేట్ బ్యాంక్ ఇటువంటి నేరపూరితమైన చర్యలకు పాల్పడుతుందని, కోర్టు ధిక్కరణ కింద స్టేట్ బ్యాంక్ పై చర్యలు తీసుకోవాలని, దేశం మొత్తం మీద దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో ఉన్నాయని, ఇవి ఎవరెవరు దాచుకున్నారో చెప్పాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి, సిపిఎం నాయకులు కంకణాల ఆంజనేయులు, కంకణాల రమ్మాదేవి, జీవీబీ కుమార్, చీకటి శ్రీనివాసరావు, మజుందార్, బాలకోటయ్య, గంటనపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కండబలంతో ధనబలంతో ప్రజలిచ్చు మతం వైపు, కులం వైపు, అదేవిధంగా కార్పొరేటీకరణ వైపును మళ్లిస్తూ ఉన్నాడు. కాబట్టి దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఈ నల్ల డబ్బు ప్రజలకు ఉపయోగపడాలి తప్ప రాజకీయ నాయకులు కొనడం కోసం, ఈ దేశంలో మతశిక్ష పెట్టడం కోసం, బీజేపీ ప్రభుత్వం కార్పొరేటీకరణ తేవడం కోసం ఈ నల్ల డబ్బు ఉపయోగపడకూడదు అని సిపిఎం పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి అవినీతిలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క బాండ్ల రూపంలో అవినీతికి తెరలేపినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొత్తం
ఈ ఎలక్ట్రల్ బాండ్లు ఏ పార్టీకి ఎంత వచ్చింది అనేటువంటిది లెక్కల వివరాలు చెప్తే వచ్చినంతలో మొత్తం దాదాపు 80% బీజేపీ పార్టీకి వచ్చింది. అట్లాగే ₹1 కూడా తీసుకోకుండా ఉన్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ, అదేవిధంగా వామపక్షాలు. కాబట్టి ఇది మొదటి నుంచి కూడా సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఎందుకనంటే ఇది అంతా నల్ల డబ్బు, అక్రమాలతోటి, అవినీతితోటి, ప్రలోభాలతోటి ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్లకు బీజేపీ తెరలేపింది. కాబట్టి ఇది దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి ఈ డబ్బుతోటి మొత్తం ప్రభుత్వాలని తారుమారు చేసేదానికి బీజేపీ ఉద్దేశించి ఈ విధమైనటువంటి ఎలక్ట్రల్ బాండ్లను ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితిని సిపిఎం పార్టీ మొదటి నుంచి కూడా దేశవ్యాప్తంగా కాలికి బలఫం కట్టుకొని ప్రచారం చేయడం జరిగింది. దేశంలో అధికారంలో ఉన్న పాలక పార్టీలు, ఈ పాలక పార్టీల వెనుకున్న కార్పొరేట్ వర్గాలు ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికలని అపహాస్యంగా మారుస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే చాలా రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మొదటి నుంచి కార్పొరేట్ వర్గాల యొక్క జోక్యాన్ని రాజకీయాల్లో సిపిఎం వ్యతిరేకిస్తూ ఉంది. 1991 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ వర్గాలు ఫిక్కీ ఆధ్వర్యంలో, అసోచ్యం ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడుకొని పార్టీలకి దామాషా ప్రకారం, ఓటింగ్ శాతం ప్రకారం డబ్బులు ఇచ్చే విధానం ఒకటి ఉండేది. దాని ప్రకారం మొట్టమొదటిసారిగా సిపిఎంకి కార్పొరేట్ వర్గాలు 10 లక్షల రూపాయల చెక్కుని సిపిఎం కేంద్ర కార్యాలయానికి వచ్చి స్వయానంగా ఇస్తే దాన్ని తిరస్కరించిన ఏకైక రాజకీయ పార్టీ గత 30 ఏళ్ల క్రితమే సిపిఎం పార్టీ. అంటే కార్పొరేట్ వర్గాలు, పెట్టుబడిదారులు, భూస్వాములు ఎన్నికల్ని ప్రభావితం చేయకూడదు, రాజకీయ పార్టీలు ప్రభావితం చేయకూడదు అనేది సిపిఎం విధానం. అందువల్ల ఈరోజు ఈ వర్గాలు రాజకీయ పార్టీల వెనక చేరి, బూర్జువా రాజకీయ పార్టీల వెనక చేరి ప్రలోభ పెట్టి డబ్బులు ఇచ్చి ఆ తర్వాత విధానాలని ప్రభావితం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకని మేము కార్పొరేట్ వర్గాల నుంచి రాజకీయ పార్టీలు మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 3 రోజుల పాటు జరిగిన 14వ హాకీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ మహిళల అంతర్ జిల్లాల హాకీ ఛాంపియన్షిప్ పోటీలు ముగిశాయి. ప్రథమ స్థానం కాకినాడ జిల్లా, ద్వితీయ స్థానం అనకాపల్లి జిల్లా, తృతీయ స్థానం ఉమ్మడి అనంతపురం జిల్లాలు విజయాలు సాధించాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాకీ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ హర్షవర్ధన్, హాకీ క్లబ్ మైనంపాడు అధ్యక్షులు గొడుగు కాళీషా, అత్తోట కిరణ్ కుమార్, ఎస్జీఎఫ్ సెక్రటరీ కె వనజ పాల్గొన్నారు. సీనియర్ ఉమెన్ టోర్నమెంట్ మైనంపాడులో జరగడం ఎంతో సంతోషకరమని హర్షవర్ధన్ అన్నారు. మహిళల హాకీ టోర్నమెంట్ చాలా ప్రత్యేకమని, మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని వ్యాఖ్యానించారు. విద్యా కమిటీ చైర్మన్ ఆకుల బ్రహ్మయ్య, గొడుగు మస్తాన్, వెంకటేశ్వర్లు, మారుతి, టోర్నమెంట్ పరిశీలకులు పి థామస్ పీటర్, టోర్నమెంట్ డైరెక్టర్ రవిబాబు, సెలక్షన్ కమిటీ మెంబర్ జ్ఞానేశ్వర్ రెడ్డి, హాకీ కార్యదర్శి ఏ సుందర్రామిరెడ్డి, జాయింట్ సెక్రటరీ రవికుమార్ పాల్గొన్నారు. మీరు అక్కడ కూర్చో, కెప్టెన్, మేనేజరు పైకి రండి. బ్రదర్
హాకీ ఆంధ్రప్రదేశ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇక్కడే ఉండి మీరు అనిత విశాఖపట్నం మరి భవిష్యత్తు తరాల పిల్లలందరికీ కూడా ఈ అమ్మాయి యొక్క ఉదాహరణగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఆదర్శం అమ్మాయి థ్యాంక్ యూ. మరి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. మీ అందరూ కూడా ఆ అమ్మాయిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. మరి నరసింహరావు గారు ఒక నిమిషం. ఇస్తే ఇవ్వలేదు గారు కడప గోరా హాకీ మైనంపాడు హాకీ ప్రకాశం వాళ్ళ పిల్లలు ఎంతో ఉన్నారు. సౌండ్ తగ్గించారు అయిన తర్వాత పెడుతూ ఉండు, నీ గోల ఎక్కువైపోయింది. కిరణ్ గారు గారు హాకీ కోచ్ పులివేంద్ర గారు ఎలమంచిలి రూపేష్. ఇప్పుడు ఈ ఓకే ఇందాక మీ పేరు రాసుకున్నాను మేడం, చదవలేకపోయాను. రావాలమ్మా అమ్మాయిలు ముందుకు రావాలి. శ్రీ బద్రి నారాయణ గారు ఈ టోర్నమెంట్కి సహకరించారు. వీరు ఒంగోలు గెలాక్సీ కంపెనీ చీమకుర్తిలో నడుపుతున్నారు. వీరు హాకీ మైనంపాడు క్లబ్కి సహాయ సహకారాలు అందించి ఈ శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నిరాశ నిండిన మనసు నిరాడంబరంగానే ఉంటుంది. నుదుటి రాత బాగున్నప్పుడు సమస్తం శూన్యంగానే ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.